మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు సాధారణంగా వ్యాయామాలు చేసేటప్పుడు అధికంగా చేసినప్పుడు మన కాళ్ళు చేతులు వణుకుతాయి చేసిన తర్వాత, వర్కౌట్ చేసిన తర్వాత. దీనికి గల కారణాలు ఏంటి? అసలు వ్యాయామాలు ఎక్కువ చేయడం ద్వారా నరాల వీక్నెస్ అనే అవకాశం ఉందా? మనకి ఎక్సర్సైజ్ లో మైల్డ్, మోడరేట్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇలా ఉంటాయండి. ఓకే, సో ఏదన్నా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లాంటివో సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కోర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. వన్స్ ఆ కోర్ మజిల్స్ స్ట్రెంగ్థనింగ్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంటెన్స్ వర్కౌట్స్కి వెళ్ళాలి. అలా కాకుండా మొదలెట్టడమే వాళ్ళు జిమ్ లాంటివి హెవీ వెయిట్స్ అనేది ఎత్తడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళకప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, మజిల్ టేర్ అవ్వడము, లిగమెంట్ టేర్స్ ఇవన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఈ నర్వ్ కూడా ఒకసారి పుల్ అయితే కనుక ఆ డిస్క్ నుంచి ఒత్తుకొని అది రికవరీ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళలో చాలా కామన్గా చూసేది మజిల్ క్రాంప్స్ కూడా. చేతులు కాళ్ళు వణకడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళ వర్కౌట్ చేసే టైంలో సరైన న్యూట్రిషన్ తీసుకోరు, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అండ్ సోడియం, పొటాషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే మన బ్లడ్లో నడుస్తూ ఉంటాయో నార్మల్గా డీహైడ్రేషన్కి లోనైనప్పుడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేసినప్పుడు ఇవి డెఫిషియన్సీకి లోన్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళలో ఆ వీక్నెస్, మజిల్ క్రాంప్స్ అన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అంటే రాకుండా ఏం చేయాలి మేడం? ఎక్కువ హైడ్రేట్ చేసుకొని అండ్ ఫస్ట్ మనం బాడీ మజిల్స్ అన్నిటిని స్ట్రెంగ్థెన్ చేసుకొని అప్పుడు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కి వెళ్ళడం అండర్ సూపర్విజన్ అండ్ గైడెన్స్. ఎప్పుడు కూడా మనకి ట్రైనర్ లేకుండా మనం అలాంటి వర్కౌట్స్ కి అటెంప్ట్ చేయకూడదు. చేసినా కూడా ఒక గ్రేడెడ్ మెకానిజం లో వెళ్ళాలి. అంటే ఒకే రోజున అన్నప్రాసన రోజు ఆవకాయ తినకూడదు అన్నట్లుగా ఒకే రోజున మనము 1 hour 2 hours ఒకేసారి వర్కౌట్ చేస్తే బాడీ తట్టుకోలేదు. సో ఫస్ట్ 10 minutes నుంచి మొదలు పెట్టి స్లోగా ఇంక్రీజ్ చేస్తూ మాక్సిమం అప్ టు 45 minutes or 1 hour షుడ్ బి సఫిషియంట్ అనమాట. సో ఆ ఎక్సర్సైజ్ లో కూడా మారుస్తూ ఉండాలి. ఒకరోజు సైక్లింగ్ చేశారు, ఇంకో రోజు వాకింగ్ చేయాలి, ఇంకో రోజు వర్కౌట్స్ చేయాలి. సో స్ట్రెంగ్త్ పెంచుకునే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఒక లిస్ట్ ఇస్తారనమాట మనకి ట్రైనర్స్ ఎవరన్నా. సో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ డ్యామేజ్కి గురవకుండా ఉంటారు.